అదేంటో కానీ మా ఫ్రెండ్ ఎప్పుడు బండిలో పెట్రోల్ ఉన్నట్టే చెప్తాడు, కానీ బయటకు వస్తే పెట్రోల్ అయితే అయిపోతుంది. ఎలాగో ఇవాళ అయితే మా టైం బాగుంది, షాప్ ముందర అయితే ఆగింది. ఇంకొంచెం కానీ ముందుకెళ్ళి ఉంటే ఇంకా సీదా పెట్రోల్ బంక్ అయితే నెట్టుకెళ్లాల్సి ఉండేది, మాకైతే దోల తీర్పు ఉండేది. అలాగే ఇవాళ ఏం జరిగిందంటే నేను మా ఫ్రెండ్ అయితే డైలీ ఈవినింగ్ ఏదో స్నాక్స్ అయితే తినాలని చెప్పి బయటకైతే వెళ్తాము. ఇంకా అలా అల్లూరుకి వెళ్ళి ఇలా గోబీ అయితే ఆర్డర్ చెప్పాను. ఇంకా అలా నా చేతిలోకి అయితే గోబీ అయితే వచ్చేసింది. ఎలాగుందో చూసారా రైమింగ్? ఏంటి బాబా అన్న ఇంకోసారి ఇంకా మా ఫ్రెండ్ నేనైతే ఆ గోబీ అయితే తినేసాము. బిల్ అయితే మా ఫ్రెండ్ అయితే పే చేసాం. ఏమైనా మన ఫ్రెండ్ బిల్ పే చేస్తే భలే సాటిస్ఫాక్షన్ గా ఉంటది కదా. పురుగుల పట్టి చేస్తావురా నా కొడక. ఇంకా మా ఫ్రెండ్ ఇన్నర్ ఫీలింగ్ అలాగ ఉంటదేమో. ఇంకా కాస్త ముందుకైతే వచ్చి అమ్మకి ఇంటికి స్నాక్స్ ఎత్తుకెళ్దాం అని చెప్పి స్నాక్స్ అయితే తీసుకున్నాను. నేనైతే స్నాక్స్ తీసుకుని ఉంటే మనోడైతే టానిక్ తీసుకున్నాం అని చెప్పి కొంచెం అయితే ముందుకెళ్ళాడు. బాగా వేడి కొడుతుంది బయట, ఏందో ఈవినింగ్ అయినా కూడా. మా ఫ్రెండ్ అయితే టానిక్ తీసుకున్నాడు, కానీ దాంట్లోకి అయితే స్టఫ్ అయితే తీసుకోలేదంట. ఇంకేం చేస్తాం, ఇంకా పక్క అయితే వెళ్లి చికెన్ పకోడా అయితే ప్యాక్ చేయించాను. ఇంకా చికెన్ పకోడా అయితే తీసుకుని మా ఫ్రెండ్ అయితే టానిక్ వేసేదానికి ఒక ప్లేస్ కి అయితే తీసుకెళ్లాడు. ఇదే ఆ చికెన్ పకోడా. చూసారా ఎంత టెంప్టింగ్ అయితే ఉందో. నేనైతే డీ రోస్ట్ చేపిలేదు, లైట్ గా రోస్ట్ చేయించాను. ఇంకా అలా చికెన్ పకోడాలో ఆనియన్స్ అయితే వేసుకుని ఒక్క మొక్క అయితే పట్టుకున్నా. చూడండి ఎంత మెత్తగా అయితే ఉడుకుందో. మనోడికి టానిక్ లోకి ప్యాక్ చేయించిన స్టఫ్ మొత్తం నేనే మింగి తినేసాను. ఇంకా వాడి స్టఫ్ అంతా మింగి తినేసిన తర్వాత వాడు చూడండి ఏది తింటున్నాడు. మనోడు ఆ టానిక్ వేసిన తర్వాత ఏది పకోడో ఏది ఎరగడ్డో తెలియకుండా అయితే తినేస్తున్నాడు. ఇంకా ఇప్పుడు కానీ ఇంటికి వెళ్తే అమ్మ చేతిలో నాకైతే ఉంది. వాళ్ళకైతే ఇంతే. వీడియో నచ్చితే ఫాలో చేసుకో. నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. బాయ్.